బ్రాహ్మణుడికి అయ్యా మీరేమో స్వామివారి వ్రతాన్ని మనం ప్రసాదం తీసుకుంటారా అని బ్రాహ్మణుడికి అడిగారట. అరే మీరు చేయడమే ఒక పెద్ద తప్పు, దానిలో మీరు ప్రసాదం ఇవ్వడం మరి రెండో తప్పు చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని కసురుకుంటూ మరి కొంచెం దూరం పోతున్నాడట. అదే సమయంలో మరికొంతమంది వచ్చి అయ్యా ప్రసాదం తీసుకుంటున్నారా అని అడిగారట. అడిగితే మీరు చేసింది ఒక వ్రతము, మీరు చెప్పింది ఒక బాధ, ఇట్లాంటి మాటలు ఆడుతున్నారు ఎందుకురా అని చెప్పి ఆ ప్రసాదం పెడితే ఆ ప్రసాదం తినకుండా ఆ నేల పైన కొట్టేశారట. ఆయన కొట్టేస్తే అతనికి అప్పటికే శరీరం అన్న మంట మొదలుపెట్టిందట. ఆ శరీరం ద్రవ్యం అంతా కాలిపోతున్నట్టు మంట పుట్టి చాలా ఇబ్బంది పడుతున్నాడట. ఇబ్బంది పడుతుంటే ఆ బాధ చూడలేక ఈ పిల్లగాలు వచ్చి అయ్యా మీరు ఎందుకు ఇలా బాధపడుతున్నారంటే ఏమోరా శరీరం అంత మంట పుట్టింది, చాలా బాధగా ఉంది నాయన అని చెప్పారట. చెప్తే అప్పుడు అలా అంటున్నారు, అయ్యా ఇది మరొకటి కాదు శివాజ్ఞ కాబట్టి శివదేవుని కరుణ, స్వామివారి వ్రత ప్రసాదం మీరు విసిరు కొట్టారు, ఆ ప్రసాదం మీరు కొంచెం తీసుకోండి, మీరు ఆరోగ్యవంతురారు, అవి కాకుండా ఐశ్వర్యవంతులు అవుతారు అని వాళ్ళు చెప్పారట. చెప్తే ఈ స్వామి చేసింది గత్యంతరం లేక అక్కడికి వెళ్ళేసరికి ఆ ప్రసాదం గోమూత్రలా కనపడుతుందట. కనపడేసరికి ఈయన ఏదైతే అయింది అని చెప్పేసి ఈ స్వామివారు ఆ ప్రసాదాన్ని తీసుకుంటూ ఇంత మింగుడు వేసేసరికి శరీరం మంట తగ్గి ఆయన ఆరోగ్యవంతుడై బ్రతికినంతకాలం సుఖం ఉండి అత్యంతగా మోక్షం కూడా కలిగిందట. కాబట్టి ఎవరైతే ఈ స్వామివారి వ్రతములు శివదేవుని కథ చేస్తారో వారికి అత్యంత సుఖము ఇష్టకామ్య సిద్ధిరస్తు సర్వము శుభం జరుగుతుందని స్కంద పురాణంలో శివపురాణంలో ఉంది ఇది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఈ స్వామివారి వ్రతాలు చేసుకుంటారో శివదేవుని పార్వతీ పరమేశ్వరుని అనుకూలంగా సేవ చేసుకుంటూ స్వామివారి వ్రతాలు చేసుకుంటారో వారికి ఏమందు సుఖము పరమందు మోక్షం కలుగుతుందని స్కందపురం చెప్తుంది. హరి ఓం తత్సత్ పరబ్రహ్మే నమః. శుభం మంగళాన్ భవతు.